హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ అనే కంపెనీ నుండి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ సెయిల్ అనే కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఈ కంపెనీ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. టోటల్ 124 జాబ్స్కి హైర్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ రోల్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. బీటెక్ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. మీ బ్రాంచ్ బట్టి ఎన్ని జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 5 జాబ్స్, సివిల్ 14, కంప్యూటర్ 4, ఎలక్ట్రికల్ 44, ఇన్స్ట్రుమెంటేషన్ 7, మెకానికల్ 30, మెటలర్జీ చేసిన వాళ్ళకి 20 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. రిజర్వేషన్ వైజ్ చెక్ చేసినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి 35 జాబ్స్ రిజర్వ్ చేయడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 31 జాబ్స్, ఎస్సీకి 22, ఎస్టీకి 18, ఈడబ్ల్యూఎస్కి 18 జాబ్స్ రిజర్వ్ చేయడం జరిగింది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 7 పోస్ట్ రిజర్వ్ చేయబడ్డాయి. ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అబవ్ అనేది మీ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 28 + 5 = 33 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్, అంటే 28 + 3 31 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఉంది. ఈ జాబ్కి అప్లై చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్లో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ మినిమం 65% మార్క్స్. ఈ కింద ఇవ్వబడిన బ్రాంచెస్లో మీరు ఏ బ్రాంచ్లో బీటెక్ కంప్లీట్ చేసినా సరే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేయవచ్చు. ఇక్కడ పైన ఈసీఈ బ్రాంచ్ని మెన్షన్ చేయడం జరగలేదు, అలాగని మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్లో సబ్ బ్రాంచెస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. ఈసీఈ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మీరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. క్వాలిఫికేషన్లో కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి బీటెక్లో 55% మార్క్స్ వస్తే సరిపోతుంది. రిమైనింగ్ అందరికీ 65% మార్క్స్ రావాలి. ఓబీసీ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కేటగిరీని జనరల్ కింద మెన్షన్ చేయాలి అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్ చేయాలి అంటే కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. వెయిట్ వచ్చేసి మినిమం 45 kgs అబవ్ ఉండాలి. హైట్ వచ్చేసి 155 సెంటీమీటర్స్ ఉండాలి మినిమం, అంటే 5 feet 2 inches ఉండాలి. మియోఫియా అండ్ హైపర్మెట్రోఫియా +or-4 పాయింట్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అండ్ కలర్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ మీ ఐసైట్ అనేది +or-4 పాయింట్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ అండ్ వెయిట్లో సూటబుల్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది జనవరి ఆర్ ఫిబ్రవరి 2026లో జరిగే అవకాశం ఉంది. ఈ కింద ఇవ్వబడిన సెంటర్స్లో ఇండియాలో ఎక్కడైనా సరే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయవచ్చు. తెలుగు స్టేట్స్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామ్ అటెంప్ట్ చేయవచ్చు. తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో ఎగ్జామ్ రాయొచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 200 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ ఆఫ్ 2 parts. ఫస్ట్ పార్ట్ వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ టెస్ట్, అంటే మీ ఇంజనీరింగ్లో సబ్జెక్ట్స్ మీద టెస్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ ఫర్ 100 marks. అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి విచ్ ఈస్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 80 minutes, విచ్ ఈస్ ఆల్సో ఫర్ 100 marks. యాప్టిట్యూడ్ టెస్ట్లో మిమ్మల్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఫర్దర్గా జీడీ అండ్ ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వాలి అంటే అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కంపల్సరీగా 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి మీరు ఇచ్చిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి మినిమం 40% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇచ్చిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 75% మార్క్స్, గ్రూప్ డిస్కషన్ నుంచి 10%, ఇంటర్వ్యూ నుండి 15% మార్క్స్ కలిపి టోటల్ 100%కి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్లే. జాబ్ శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బేసిక్ పే స్టార్టింగ్ మీకు 50,000 per month శాలరీ అనేది లభిస్తుంది. అలవెన్సెస్తో కలిపి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 1,60,000. అండ్ 1 year మీరు సక్సెస్ఫుల్గా జాబ్ చేసినట్లయితే మీరు సెకండ్ ఇయర్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ కింద ప్రమోట్ అవుతారు. దెన్ మీకు శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 60,000 అలవెన్సెస్తో కలిపి 1,80,000 వరకు లభిస్తుంది. డిఎన్ఎస్ అలవెన్స్, పిఎఫ్, గ్రాట్యుటీ చాలా అలవెన్స్లు లభిస్తాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినందున జాబ్ సెక్యూరిటీ కూడా మీకు లభిస్తుంది. జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఇండియాలో
వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఏ బ్రాంచ్లో అయినా సరే మిమ్మల్ని పోస్టింగ్ వేయొచ్చు. ఫస్ట్ 4 ఇయర్స్ మీరు ఎక్కడైతే పోస్టింగ్ వేశారో ఫస్ట్ 4 ఇయర్స్ మీరు అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది. 4 ఇయర్స్ వరకు మీకు ట్రాన్స్ఫర్ ఎబిలిటీ అనేది ఉండదు. 4 ఇయర్స్ తర్వాత మీకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ లభిస్తుంది. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే www.sail.co.in ఆర్ www.sailcareers.com వెబ్సైట్లో అప్లై చేయాలి. ఈ అప్లై లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పీడిఎఫ్ని డిస్క్రిప్షన్ చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బిఫోర్ రిజిస్టరింగ్ దేర్ అప్లికేషన్స్ ఆన్ ద వెబ్సైట్ ది క్యాండిడేట్స్ షుడ్ పొసెస్ ది ఫాలోయింగ్. మీరు అప్లికేషన్స్ చేసే ముందు మీ దగ్గర వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఉండాలి. క్యాండిడేట్స్ దగ్గర లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. 50 KB కంటే తక్కువ సైజులో ఉండాలి. అండ్ సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ కూడా ఉండాలి. అది 20 KB కంటే తక్కువ సైజు ఉండాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1050 రూపీస్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, 300 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అందరూ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు కేర్ఫుల్గా ప్రతి ఇన్స్ట్రక్షన్ మీరు చదవాల్సి ఉంటుంది. మీ మెట్రిక్యులేషన్లో అంటే 10th క్లాస్లో మీ నేమ్ ఎలా అయితే ఉందో మీ ఆన్లైన్ అప్లికేషన్లో కూడా మీరు అలాగే మీ నేమ్ అనేది సబ్మిట్ చేయాలి. మీరు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్లో మీ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా అది చేంజ్ చేయడం అనేది కుదరదు. ఈ జాబ్ అప్లికేషన్స్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి November 15th, 2025 ఓపెన్ అయ్యాయి. జాబ్ అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ వచ్చేసి December 5th, 2025. అంటే ఇంకా 2 days మాత్రమే టైం ఉంది. బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. మంచి శాలరీ ఆఫర్ చేస్తున్నారు. మంచిగా జాబ్ సెక్యూరిటీ కూడా మీకు లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.